హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే, చాలా మంది అక్క మీకు అబ్బాయి పుట్టాడు కదా, మీకు అబ్బాయి కడుపులో ఉన్నప్పుడు మీ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి చెప్పండి అక్క, బేబీ బాయ్ సిమ్టమ్స్ చెప్పండి అక్క అని కమెంట్స్ చేసి వాళ్ళకి చిరాకు వచ్చి కమెంట్ చేయడం ఆపేశారనమాట. ఎందుకంటే బేబీ బాయ్ సిమ్టమ్స్ వీడియో తప్ప మిగతావన్నీ చేసుకొచ్చాను. సో లైన్గా వచ్చాను అనమాట నేనైతే. ఇప్పుడు బేబీ బాయ్ సిమ్టమ్స్, టిఫా స్కాన్ రిపోర్ట్స్ కూడా అడిగారు, అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా టిఫా స్కాన్ రిపోర్ట్స్. సో ఇప్పుడు మనం బేబీ బాయ్ సిమ్టమ్స్ ఒకసారి చూసేద్దాం. అండ్ నేను ప్లెజెంటా పొజిషన్ అన్ని కూడా అడిగారు, హార్ట్ బీట్, అందుకే రిపోర్ట్స్ పట్టుకొని కూర్చున్నా అనమాట. సో ఇప్పుడు మీకు ఒక్కొక్కటి చెప్పేస్తాను. అండ్ ఫస్ట్ ప్లెజెంటా పొజిషన్ అండ్ అవన్నీ చెప్దాం. ఇదిగోండి సెకండ్ ట్రైమిస్టర్ రిపోర్ట్స్ అనమాట, ఫస్ట్ ట్రైమిస్టర్ అనుకుంటా. ప్లెజెంటా పొజిషన్ వచ్చేసి పోస్టీరియర్ అండి, ప్లెజెంటా పొజిషన్ పోస్టీరియర్, హార్ట్ బీట్ 133 ఉంది. ఫస్ట్ స్కాన్ అంటే ఎన్టీ స్కాన్లో అనమాట. నేను ఇక్కడ నోట్ చేసుకుంటాను అనమాట మీకు ఏమేమి చెప్తున్నానని, దాని తర్వాత ఎండింగ్లో మళ్ళీ అన్నీ ఒకటేసారి చెప్తా. ఫస్ట్ వచ్చేసి పోస్టీరియర్ పొజిషన్ అనమాట. హార్ట్ బీట్ వచ్చేసి 133 ఉంది. ఫస్ట్ అయితే స్టార్టింగ్లో 133 ఉంది. అండ్ సిమ్టమ్స్ విషయానికి వచ్చేస్తే పోస్టీరియర్ ప్రెసెంట్ అయిపోయింది కదా సిమ్టమ్స్. నాకు అసలు వామిటింగ్స్ అనేవి అవ్వలేదండి. 9 months కూడా, ఫస్ట్ మంత్ నుంచి 9 months కూడా వామిటింగ్ అనేవి అస్సలు అవ్వలేదు, ఫస్ట్ వన్. అండ్ మార్నింగ్ సిక్నెస్ కూడా లేదండి. సెకండ్ వన్ వచ్చేసి సిక్నెస్, మార్నింగ్ సిక్నెస్ నాకు అస్సలు లేదు. మార్నింగ్ సిక్నెస్ అసలు లేకుండే చాలా ఫ్రెష్గా నేను లేచి అన్ని పనులు చేసుకోగలిగేదాన్ని. థర్డ్ వన్ వచ్చేసి కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించేది లైట్గా, అప్పుడప్పుడు 4 months కళ్ళు తిరిగినట్టు అనిపించేది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి హార్మోన్ చేంజెస్ వల్ల ఫేస్ మీద పింపుల్స్ వచ్చి ఫేస్ ఆయిలీ స్కిన్ అవుతుంది కొంతమందికి, బట్ నాకు అలాంటిది ఏం అవ్వలేదు. క్లియర్ స్కిన్ ఉండింది, చాలా క్లియర్ స్కిన్ ఉండింది. అండ్ ఆయిలీ లేదు, పింపుల్స్ లేవు, ఏమీ లేవు, చాలా నీట్గా ఉన్నా అనమాట నేను. మీరు నాకు కావాలంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నా వీడియోస్ చూడొచ్చు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి పింపుల్స్ అసలు లేనే లేవండి, ఒక్కటి కూడా రాలేదు ఇప్పటి వరకు స్టిల్ కూడా. అండ్ ఫిఫ్త్ వన్ నాకు హెయిర్ గ్రోత్ బాగా జరిగింది. ఇంత పొడుగ్గా ఏమి ఉండదు నా హెయిర్, కొంచెం షార్ట్, కానీ ఇప్పుడు కొంచెం పొడుగ్గా అయిందనమాట. సో హెయిర్ గ్రోత్ అయింది. కొంతమందికి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది, బట్ నాకు హెయిర్ గ్రోత్ అయిందనమాట. అండ్ ఎయిత్ వన్ బెల్లీ లైన్ ఏ మంత్లో ఫామ్ అయింది అక్క అని అడుగుతున్నారు. నాకు బెల్లీ లైన్ 8th month స్టార్టింగ్లో ఫామ్ అయింది, చాలా స్ట్రైట్గా ఫామ్ అయింది అనమాట. మనకి బొడ్డు నుంచి కింది వరకు స్ట్రైట్గా ఉండింది. అండ్ ఇంకొకటి ఏంటంటే పాప ఉన్నప్పుడు నాకు కొంచెం క్రాస్ అయింది బెల్లీ లైన్. అందరికీ మిడిల్లో ఒక వీడియో ఈ విషయం చెప్తున్నాను, ఏం అనుకోకండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. బాబు నేను క్యారీ చేసినప్పుడు నాకున్న సిమ్టమ్స్ చెప్తున్నాను. కొంతమంది కమెంట్ చేస్తారు నాకు వామిటింగ్స్ నాకు అవ్వలేదని చెప్పాను కదా, నాకు వామిటింగ్స్ అయ్యాయి అయినా బాబు పుట్టాడు అంటారు. ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు నా హార్మోన్ చేంజెస్ ఒకలా ఉంటాయి, మీ బాడీలో హార్మోన్ చేంజెస్ ఒకలా ఉంటాయి. అందరూ ఒకలా ఉంటాయి, ఇంకా చెప్పుకోవడం ఎందుకు చెప్పండి ఒకరి గురించి. సో అదనమాట, ఒక్కరికి డిఫరెంట్గా ఉంటాయి. ఇవి నాకు సంబంధించిన సిమ్టమ్స్ అనమాట. మీకు ఎలా ఉంటుందో మీరు చెక్ చేసుకోండి. అండ్ 80% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఓకే. అండ్ నెక్స్ట్ 7th వన్ బెల్లీ లైన్ స్ట్రైట్గా ఫామ్ అయిందని చెప్పాను కదా. 8th వన్ వచ్చేసి ఫుల్ స్పైసీ ఫుడ్ తినాలనిపించింది నాకు, ఫుల్ ఎక్కువ కారంగా ఉప్పుగా తినాలనిపించేది. అలా ఉప్పుగా తినాలనిపిస్తుంది అని చెప్పేసి నేను నిమ్మకాయ కూడా తినేసేదాన్ని. అండ్ ఉసిరికాయలు ఉప్పులో ముంచేసి తినేసేదాన్ని ఫుల్గా. సో అదనమాట ఒకటి. అండ్ పొట్ట పై పొట్ట కింది పొట్ట అని అడుగుతున్నారు. నాకు కింది పొట్టనే ఫామ్ అయింది అనమాట. పాపకి చాలా పెద్ద పొట్ట వచ్చేసింది, నాకు బేబీ బంపర్ చాలా పెద్దగా ఉండింది. బాబుకి కొంచెం చిన్నగా కిందికి ఫామ్ అయింది అనమాట. లో అప్ కాదు, లోలో ఫామ్ అయింది కొంచెం. అండ్ ఇంకొకటి ఏంటంటే చెప్పాను కదా, మార్నింగ్ ఫ్రెష్గా ఉండేదాన్ని, ఫుల్ ఎనర్జెటిక్గా ఉండేదాన్ని అనమాట. సో అంతవరకు ఓకే. అండ్ సిక్నెస్ కూడా ఏమీ లేదు. స్కిన్ వచ్చేసి బాగా డ్రై అయిపోతూ ఉండేది, ఊరికే వ్యాజ్లైన్ రాసుకునేదాన్ని. స్కిన్ కొంచెం డ్రైగా అనిపించేది, చేతులు కూడా కొంచెం డ్రైగా అనిపించేవి, స్మూత్గా లేకుండేవి నాకు. సో అదనమాట. హార్ట్ బీట్ కూడా చెప్పాను కదా 143 ఉండేది. సో మీకు కూడా ఎలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. హార్ట్ బీట్ రిపోర్ట్స్ ప్రకారంగా చూసుకుంటే ఒక్కొక్క మంత్ ఒక్కొక్కలా ఉంది హార్ట్ బీట్, నేను మీకు చూపిస్తాను. 4th month హార్ట్ బీట్ వచ్చేసి 133 ఉండింది అనమాట. 4th month హార్ట్ బీట్ 133.
అండ్ 5th మంత్ టిఫా స్కాన్ లో 153 ఉండింది హార్ట్ బీట్. సో 133 153 టిఫా స్కాన్ కి చూడండి హార్ట్ బీట్ ఎంత ఇంప్రూవ్ అయిందో. అండ్ నెక్స్ట్ టిఫా స్కాన్ తర్వాత మనకి గ్రోత్ స్కాన్ ఉంటుంది. గ్రోత్ స్కాన్ లో ఎలా ఉండిందో ఇప్పుడు మనం చూద్దాం. గ్రోత్ స్కాన్ లో 140 ఉండింది అనమాట. సో గ్రోత్ స్కాన్ లో 140 ఉండింది. అండ్ గ్రోత్ స్కాన్ 3 times చేపించా. డెలివరీకి ఎగ్జాక్ట్ గా 1 week ముందు గ్రోత్ స్కాన్ చేపించాము. అప్పుడు 163 ఉందన్నమాట. సో 163 హార్ట్ బీట్ ఉండింది డెలివరీకి ఎగ్జాక్ట్ 1 week ముందు. సో చాలా మంది టిఫా స్కాన్ రిపోర్ట్స్ అడుగుతున్నారు పాపం సిస్టర్స్. సో నెక్స్ట్ వీడియో టిఫా స్కాన్ రిపోర్ట్స్ చేస్తాను. వీడియోస్ లేట్ అవుతున్నాయని మీరు ఏమనుకోవద్దు. టిఫా స్కాన్ రిపోర్ట్స్ కూడా డెఫినెట్ గా చూపిస్తాను. ఇవన్నమాట నేను ఫేస్ చేసిన సిమ్టమ్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బేబీ బాయ్ ని క్యారీ చేసినప్పుడు. సో ఏమేమి ఫేస్ చేశానో ఇప్పుడు మళ్ళీ లైన్ గా చెప్తాను చూడండి. నేను నోట్ చేసుకున్నాను కదా, ఇక్కడ నోట్ చేశాను. ఓకే, ఇదిగోండి ఇక్కడ నోట్ చేసుకున్నా మీకు చెప్తున్నప్పుడు. ఫస్ట్ వన్ వచ్చేసి వామిటింగ్స్ అనమాట. నాకు అసలు వామిటింగ్స్ అవ్వలేదండి. సెకండ్ వన్ కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించేది 4 months వరకు మాత్రమే. థర్డ్ వన్ ఆయిలీ స్కిన్ ఏమీ అవ్వలేదు, చాలా స్మూత్ గా ఉండేది అనమాట. ఫోర్త్ వన్ నో పింపుల్స్ ఎట్ ఆల్. ఫిఫ్త్ వన్ హెయిర్ గ్రోత్ బాగా జరిగింది నాకైతే. సెవెంత్ వన్ వచ్చేసి బెల్లీ లైన్ 8th month లో ఫామ్ అయింది. అండ్ 8th వన్ బెల్లీ లైన్ కూడా చాలా స్ట్రైట్ గా ఫామ్ అయింది అనమాట. అండ్ నెక్స్ట్ స్పైసీ అండ్ సాల్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలనిపించింది, అలానే తీసుకున్నాను. స్టమక్ బేబీ బంప్ వచ్చి నాకు కిందికి ఫామ్ అయింది, పైకి కాదు. అండ్ చాలా మార్నింగ్ సిక్నెస్ లేదు, చాలా చిల్ గా అనిపించేది అనమాట. డ్రై స్కిన్ అయిపోయి చేతులంతా డ్రై అయిపోయి స్మూత్ గా ఉండేవే కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే హార్ట్ బీట్ స్టార్టింగ్ వచ్చేసి 4th month లో 143 ఉండింది, 9th month లో 163 ఉండింది అనమాట. అండ్ స్కిన్ కూడా చాలా షైనీ ఉండి ఎక్కువ నాకు లెఫ్ట్ సైడ్ పడుకోవాలనిపించేది. రైట్ సైడ్ కంఫర్ట్ గా ఉండేది కాదు, లెఫ్ట్ సైడ్ నాకు కంఫర్ట్ గా ఉండేది. ఆ సైడే టర్న్ అయి పడుకునేదాన్ని. సో అంతే. ప్రెసెంటా వచ్చేసి పోస్టీరియర్ ప్లెజెంటా. సో ఇవన్నమాట బేబీ బాయ్ సిమ్టమ్స్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యే ఉంటుంది. సో అందరికి ఇలా ఉండాలి రూల్ ఏం లేదు, ఇవి నా నా సిమ్టమ్స్ అనమాట. సో ఈ సిమ్టమ్స్ మీరు ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. అండ్ చాలా మంది టిఫా స్కాన్ రిపోర్ట్స్, ఎన్టీ స్కాన్, గ్రోత్ స్కాన్ అన్ని అడుగుతున్నారు. సో ఆ రిపోర్ట్స్ కూడా నేను తొందరలోనే వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలానే ఇంకొంచెం సపోర్ట్ చేయండి. మనం 8K కి దగ్గరలో ఉన్నాం, తొందరగా ఫినిష్ చేసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్.